ఓసారి భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాను, పశుపక్షాదులను సృష్టించాను, అయినా తృప్తిగా లేదు ఎందుకో అని ఓ చిన్న ఆలోచన చేసి తనని తానే తిరిగి సృష్టించుకున్నాడు. మనిషి అని ఆ సృష్టికి నామకరణం చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను ఆ మనిషికి ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మవిశ్వాసం ఆ మనిషిలో నిండా నింపేశాడు. భూమి మీద ఆ మనిషిని వదిలేటప్పుడు వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో అని భగవంతుడికి భయం పుట్టుకుంది. ఆలోచించాడు. వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు. నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను, నాకివ్వు అంది అప్పుడు ఓ గ్రద్ద. మనిషి ఏదో ఒకరోజు ఆకాశాన్ని జయిస్తాడు, ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు భగవంతుడు. పోనీ నేను నీటి అట్టడుగున దాచేస్తాను అంది చేప. కాదు, మనిషి ఏదో ఒకరోజు నీటిని కూడా జయిస్తాడు అన్నాడు భగవంతుడు. సరే పోనీ నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఎలుక. మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అన్నాడు భగవంతుడు. అప్పుడు ఓ కోతి నెమ్మదిగా భగవంతుని వద్దకు వచ్చి సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దాం అంది. బేష్, మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు, అన్నిటినీ గెలుస్తాడు, కాని తన లోపలికి మాత్రం వెళ్ళడు, తనను తాను గెలిచే ప్రయత్నం చెయ్యనే చెయ్యడు అని భగవంతుడు అప్పటి నుండి బలాన్ని మనిషిలోనే దాచేశాడు. అంతే, అప్పటి నుంచి మనిషి బలాన్ని తనలోనే ఉంచుకొని బయట ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు కదూ. ఓ మనిషి, గుర్తుంచుకో, నీకంటే బలవంతుడు లేడిక్కడా. నీవు తలచుకుంటే దేన్నైనా సాధించగలవు. నిన్ను నువ్వు నమ్ముకో, బలమంతా నీలోనే ఉంది. మేలుకో.